వెల్కమ్ టు ఫోర్సైట్ న్యూస్. నేను మీ యాంకర్ వీసీ. రియల్ ఎస్టేట్ రంగంలో చూసుకుంటే ఎవ్రీ టైం 30% ల్యాండ్ రేట్ అనేది పెరుగుతూనే ఉంది. ఇలాంటి టైం అప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా మనం చాలా మంది రెడీగా ఉంటారు. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రాపర్టీస్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది, ఏ ప్రాపర్టీ కొంటే మంచిది, ఏ ప్రాపర్టీ లైక్ ఇంత టైంలో గ్రోత్ అవుతుంది, ల్యాండ్ ఏరియా ఎక్కడుంది, ఎస్ఎఫ్టీ ఎంత ప్రైస్లో ఉంది, ఇలాంటివన్నీ డౌట్స్ అండ్ క్వరీస్ సాల్వ్ చేయడానికి మనతో పాటు ఉన్న ప్రాపర్టీ అడ్వైజర్ రవిచంద్ర గారు. అతని మాటలోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరు చేస్తారు అనేది మనం చూడాలి ఫస్ట్. ఆల్రెడీ ప్రాపర్టీ ఉన్న వాళ్ళు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఫ్లాట్ కొన్నానండి. నెక్స్ట్ నేను మళ్ళీ ఫ్లాట్ కొనను, దానివల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఏమి ఉండదు. హార్డ్లీ రెంట్ వస్తుంది 15,000, 20,000, 30,000 రెంట్ వస్తుంది. సో నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి నాకు రిటర్న్స్ కావాలి అంటే ద ఓన్లీ ప్రోడక్ట్ ఈజ్ ల్యాండ్ అండి. అంటే లేఅవుట్స్లో నేను పర్చేస్ చేద్దాం అనుకుంటాను. డెఫినెట్గా దట్ విల్ బి మై సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆల్రెడీ నేను కొనేసాను కాబట్టి నా నెక్స్ట్ పర్చేస్ షుడ్ బి అ ల్యాండ్, హెచ్ఎండిఏ ప్లాట్ కానీ డిటిసిపి ప్లాట్ కానీ. సో ఈరోజు నేను కొంటే డెఫినెట్గా అంటే లొకేషన్ వైజ్గా మీకు చెప్తున్నాను, కొన్ని లొకేషన్స్లో ఈవెన్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ 60 to 70% గ్రోత్ అండి ఫస్ట్ 3-4 years. ఎస్, అలాంటి లొకేషన్స్ కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, మన హైదరాబాద్ ఒకప్పుడు అంటే బిఫోర్ ఎలక్షన్స్ గత 7 years నుంచి నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నానండి. ఎక్కువగా శ్రీశైలం హైవే, ముంబై హైవే, ఇటు బెంగళూరు హైవే బాగా లైమ్ లైట్లో ఉందండి. జనాలు ఎక్కువగా ఇక్కడే కొన్నారు. దానికి రీజన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. శ్రీశైలం హైవే అంటే ఫార్మాసిటీ, ఆల్రెడీ ఫార్మాసిటీ 20,000 acresలో ప్రీవియస్ గవర్నమెంట్ మనకు డిక్లేర్ చేశారు. అదేవిధంగా ఇటు ముంబై హైవే అంటే ఫస్ట్ ముంబై హైవే, సెకండ్ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయండి. బెంగళూరు హైవే అనేది ముందు నుంచి ఉందండి. అక్కడ మనకి ఇస్రో వాళ్ళ ఒక డిపార్ట్మెంట్ ఉంది, పోలుపల్లి జడ్చర్ల వరకు ఉంది, చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఈ అంటే ఫార్మా సిటీస్ కూడా ఉన్నాయి చాలా. ఇది కాకుండా ఎలక్ట్రానిక్ సిటీ కూడా మనకి వెరీ నియర్ టు బిఫోర్ సాద్ నగర్ మనకి ఎలక్ట్రానిక్ సిటీ ముందు నుంచే ఉంది అక్కడ. సో ఈ లొకేషన్స్ బాగా జనాలు అక్కడ ఇన్వెస్ట్ చేశారు, అంతే కదండి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే కొంచెం ఓఆర్ఆర్కి దగ్గరలో లాంగ్ బ్యాక్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ చాలా ఎక్కువ వచ్చాయండి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను రీసెంట్గా ఒక కస్టమర్తో మాట్లాడాను. వాళ్ళకి ఎక్కడంటే మనకి తుక్కుగూడ అనే ఏరియాలో ఒక ప్లాట్ ఉంది, హెచ్ఎండిఏ ప్లాట్ కొన్నారు. సో ఆ ఏరియాలో రేట్ ఎంత నడుస్తుంది అంటే 28,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారండి. నేను అన్నాను, మీరు ఎప్పుడు కొన్నారు మేడం అంటే ఆల్మోస్ట్ 2012 to 13 మధ్యన కొన్నామండి అని చెప్పారు. ఎంత కొన్నారంటే 8,000 కొన్నారు. సో 8,000 కొన్న ప్రాపర్టీ ఈరోజు 28,000 ఉందండి. ఆల్మోస్ట్ 3.5 times పెరిగింది. ఎస్. సో 3.5 times అంటే యూ జస్ట్ ఇమాజిన్ వాట్ ఈజ్ ఎవ్రీ ఇయర్ గ్రోత్. మీరు అంతా చూడండి, చాలా ఎక్కువ. ఇట్స్ మోర్ దెన్ ఐ కెన్ సే 70%. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇదే వస్తుంది రిటర్న్స్. మీరు మన రియల్ ఎస్టేట్ ప్లాట్స్కి ఈక్వల్గా ఏ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో లేదండి. ఈక్వల్గా ఎందుకు లేదంటే మేబీ షేర్స్ నెల రోజుల్లో డబల్ అవ్వచ్చు, 100 రూపాయల షేరు నెల రోజుల్లో 2,200 అవ్వచ్చు. కానీ అదే షేరు ఒక రోజులో 10 రూపాయలు కూడా పడిపోవచ్చు అండి షేర్స్ అయితే. బట్ రియల్ ఎస్టేట్ అది కాదండి. మేబీ రేట్ స్టాగ్నెంట్ అయిపోతుంది కానీ పడదు. సో రియల్ ఎస్టేట్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో అని చెప్పగలను. ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈరోజు, ఎందుకంటే కొత్త గవర్నమెంట్ ఆల్రెడీ డిక్లేర్ చేశారు, ఈ ఉన్న ఫార్మాసిటీకి 5 locations 5 highwaysని ఐడెంటిఫై చేసి, గవర్నమెంట్ ల్యాండ్స్ని ఐడెంటిఫై చేసి మినీ ఫార్మాసిటీస్ పెట్టబోతున్నారండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ నాకు అడిగితే, ఎందుకంటే ప్రతి లొకేషన్ కూడా గ్రో అవుద్ది, అంతే కదండి. ఇప్పుడు నాట్ ఓన్లీ ముంబై హైవే, నాట్ ఓన్లీ శ్రీశైలం హైవే, నాట్ ఓన్లీ బెంగళూరు హైవే, ఇంకా చాలా హైవేస్ ఉన్నాయి మనకి. సాగర్ హైవే ఉంది, ఇటు కరీంనగర్ హైవే ఉంది. ఇవి కూడా డెవలప్ అవ్వాలి, అంతే కదండి. సో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ డెఫినెట్గా ఈ లొకేషన్స్కి అయితే డెవలప్ చేస్తుందండి, ఐడెంటిఫై చేస్తున్నారు డెఫినెట్గా. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని గ్రోత్ అయితే డెఫినెట్గా వస్తుందండి. సో నాకు అడిగితే ఇప్పుడు మార్కెట్ స్టాగ్నెంట్గా ఉంది కాబట్టి
ప్రైస్ ఇంకా 2-3 నెలల్లో పెరగబోతుంది. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. ఫర్ ఆల్రెడీ ఈ ప్రాపర్టీ కొన్న వాళ్ళు, అంటే ఫ్లాట్ విల్లాస్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు కొంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి రిటర్న్స్ వస్తాయండి. రేపు పొద్దున గవర్నమెంట్ అనౌన్స్ చేసేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఆ రేట్ ఉండదండి. సో దిస్ ఇస్ ద రైట్ టైం. మీరు ఆలోచించొద్దు ఇక్కడ అక్కడ ఆలోచించొద్దు. ఫస్ట్ మీరు ఆ మార్కెట్ వాల్యూ కనుక్కోండి. డెఫినెట్గా మీరు గెట్ లాట్ ఆఫ్ ప్రాఫిట్. ఈ ఏరియాస్ లో కొంటే ఇంకా బెటర్ ఉంటుందని చూడండి, ఆల్రెడీ శ్రీశైలం హైవే అయితే గ్రో అవుతుందండి, ఫ్యూచర్లో కూడా అవుతుంది. ఈవెన్ అక్కడ ఫార్మాసిటీ రాపోయినా కూడా గ్రో అవుతుందండి. దానికి రీజన్ చెప్తాను నేను. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన ఇది ఎగ్జిట్ 14 అంటారు తుక్కుగూడ, అక్కడ నుంచి 10 కిలోమీటర్స్ తర్వాత చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఆ ప్రాజెక్ట్ నుంచి మన హైటెక్ సిటీకి రావడానికి 40 minutes టైం పడుతుందండి, విచ్ ఈజ్ ఎనఫ్. హైటెక్ సిటీ గచ్చిబౌలి. ఎస్, 40 minutes ఈజ్ ఓకే కదండి. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఉండేది జేఎన్టీ కూకట్పల్లి దగ్గర అండి. అక్కడ నుంచి మా ఆఫీస్ గచ్చిబౌలి అండి. అక్కడ నుంచి మా ఇంటికి రావడానికి నాకు 1 hour పడుతుందండి. అదే బెస్ట్. మీరు ఏది బెస్ట్ అంటారు చెప్పండి? ఇటువైపు ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నదే బెస్ట్ అంటాం. సో ఈ ఏరియాస్లో ఈరోజు ప్లాట్ కొంటే డెఫినెట్గా మీరు ఫ్యూచర్లో యూ కెన్ కన్స్ట్రక్ట్ ఏ విల్లా ఆర్ ఏ కమర్షియల్. కొన్ని లొకేషన్స్ ఉన్నాయండి, ఆ ఏరియాస్లో మీరు ఇన్వెస్ట్ చేసేటట్టుగా అయితే డెఫినెట్గా మీకు కమర్షియల్గా గ్రో అవుతుందండి. ఇన్ ద నియర్ టు ORR సైడ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ప్రాపర్టీస్ కూడా మరి వేరియేషన్ ఉంటుంది కదండి, హై ప్రైస్ ఉంటుంది కదా? ఉంటుంది, ప్రైస్ ఉంటుంది. సో ఇప్పుడు పర్లేదు ఫండ్స్ ఉన్నాయి అనుకుంటే తుక్కుగూడ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. అగైన్ ఇటు ముంబై హైవే అప్ టు సంగారెడ్డి ఈజ్ ఏ గుడ్ ఆప్షన్ అండి. ఈవెన్ సంగారెడ్డిలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి మనకి. ఈవెన్ 11,000లో మనకి స్క్వేర్ యార్డ్ దొరికేస్తుందండి సంగారెడ్డిలో. ఈవెన్ రుద్రారంలో కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి 20-22,000లో మనకి హెచ్ఎండిఏ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హెచ్ఎండిఏ ప్రాపర్టీస్ వస్తున్నాయండి. సో ఈ ప్రాపర్టీస్ లైక్ కమర్షియల్స్ కానీ ఇన్వెస్ట్ చేస్తారు, దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్. సో అలాంటి వాళ్ళు మినిమల్గా ఎంత బడ్జెట్ ఉంటే దే కెన్ గో ఫర్ ద ఇన్వెస్ట్ అండి? ఇప్పుడు ఒకటి జనాలు ఏమనుకుంటారంటే నా దగ్గర ఒక 50 లక్షలు ఉంది ప్లాట్ కొందాం అనుకుంటారు. బట్ 50 లక్షలు లేకపోయినా ఒక 20-25 lakhs ఉంటే దే కెన్ ఇన్వెస్ట్, దే కెన్ బై ఏ 50 lakhs ప్రాపర్టీ. ఇలా లోన్ వస్తుందండి, ప్లాట్లో కూడా లోన్ వస్తుంది. ఫర్ దట్ రైట్ పర్సన్ అప్రోచ్ అవడం ఇంపార్టెంట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో వీఆర్ రెడీ టు గివ్ అడ్వైస్. అంటే ఏ లొకేషన్స్లో ఎంత గ్రోత్ వస్తుంది, ఎంత రేట్ ఉన్నదో మేము డెఫినెట్గా చెప్తామండి. సో మనం ఇంకా ముందు ఎపిసోడ్లో ఇవన్నీ డిస్కస్ చేస్తాం. షూర్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు లైక్ ప్రాపర్టీస్ గురించి చాలా క్లారిటీ ఇచ్చారు. సో మీకు ఎలాంటి క్వరీస్ ఉన్న కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.